వర్షం ఖమ్మం జిల్లా ప్రజల జీవితాలను తారుమారు చేసింది. ఏ విధంగా అంటే ఏదో విజువల్స్లో చూపెట్టాం, టీవీలో చూపెట్టాం అన్నట్టు కాకుండా గ్రౌండ్లో ఉండి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చేజారిపోయింది, వాళ్ళ జీవన గమనం మళ్ళీ మారాలంటే ఎంత మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండా గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో ఉన్న హ్యామ్లెట్ విలేజ్ రాకాసి తండా అని ఉంది. ఆ గ్రామంలో పరిస్థితి చూడొచ్చు. ప్రతి ఒక్క ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక ఇంటి పరిస్థితి మీకు చూపిస్తాను. వీళ్ళు కూలీ నాలి చేసుకున్న తర్వాత కొన్ని డబ్బులన్నిటినీ జమ చేసుకొని వాటి ద్వారా వచ్చిన ఆదాయం కూలి పనులు చేసుకున్న డబ్బులన్నీ వెనకేసుకొని ఆ ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ఇంటి నిర్మాణం చేసుకుంటే వరద వచ్చి వాళ్ళ ఇంటిని ముంచెత్తింది. వాళ్ళు పిల్లర్లతో సహాయంతో ఇంటిని నిర్మాణం చేపట్టుకోవాలని చెప్పేసి పిల్లర్లు వేసి ఇంటిని కట్టుకున్నారు. అయితే పిల్లర్ల కింద ఉన్న మట్టి మొత్తం పోయి ఫ్లోర్ మొత్తం కూలిపోయింది. అంటే చూడొచ్చు, మీరు విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలా కూలిపోయింది ఇల్లు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కింద ఉన్న పిల్లర్లు తప్ప ఇంటికి ఏం మిగలేదు. పైన ఫ్లోర్ నుంచి ఈ నీళ్లు పారాయి. అయితే అసలు దీన్ని ఇప్పుడు ఎట్లా కింద ఫిల్ చేయాలి, ఒకవేళ పైన పోయినట్లయితే పైన కట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా కింది స్థాయి నుంచి పునాదుల దగ్గర నుంచి కదిలితే దీన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనేది వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన, ఎలా ఉంది, ఎలా ఇంటి పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. మరి ఆ వర్షం వచ్చేటప్పుడు ఏం జరిగింది, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఎవరు మిమ్మల్ని కాపాడారు? ఇంట్లోనే ఉన్నాం సార్, ఇంట్లోనే ఉన్నాం. గబగబ వచ్చింది తెల్లారగట్ట నా 3 కాడ నుంచి స్టార్ట్ అయింది. తండలు రావటం, చిన్న చిన్న చదువుకు వచ్చేసరికి ధైర్యం అయితే ఉంది సార్. ఇక్కడ దాకా రాదని ధైర్యం ఉంది సార్, ధైర్యం ఉంది సార్, ధైర్యం ఉంది. కానీ ఒకే లేకపోతే తెప్ప రావడం ధైర్యం చెడిపోయింది సార్. ఏం ముట్టుకల కట్టుబట్టలతోని ఏమి లేకుండా వెళ్ళిపోయినాం సార్. ఆ గుట్టెక్కినాం సార్. గుట్టెక్కి చూసేసరికి ఇలా ఏం దక్కనట్టుందని ఇల్లేది పోదని బాగా ధైర్యం ఉంది సార్ మాకు. అన్నాక మా వాళ్ళు దీని మీద 60-70 మంది ఉన్నారు సార్ పైన. ఆ 70 మంది ఉండేవారికి ఇల్లు పోతుంది వాళ్ళ కేకేసరికి గుట్ట నుంచి వచ్చాయి. రావడానికి కూడా దారి లేదు సార్, ఏం లేదు సార్. అసలు రూపాయి కూడా మిగలేదు సార్ మాకు. ఒక 70 బస్తాలు 60 బస్తాలు వడ్లు ఉన్నాయి. ఆ వడ్లుతో పోయినాయి. 2 క్వింటాలు బియ్యం ఉన్నాయి సార్, అవి పోయినాయి. గుడ్డలు బిడ్డలు ఏమి లేదు సార్, కింటిగా ఏం లేదు. మీకు చెప్పడం లేదు సార్. ఒకటే కొడుకు నాకు, వాసన చెప్పలేడు. కొడుకు చెప్పకుండా కోడలేమో ఇద్దరిని 2 లక్షలు దాచుకుని 5 రూపాయలు దక్కలేదు సార్. ఒక్కడే కొడుకు పెట్టడానికి అంత బాధపడ్డా సార్. లాస్ట్కి వచ్చేసరికి ఈ కాలువ చేపట్టి నాకు ఈ దెబ్బ కొట్టింది సార్. లాస్ట్కి అసలు ఒక మాట చెప్పండి, 70 సంవత్సరాల సర్వీసులో ఈ కష్టాలు రాలేదు నాకు అన్నాడు. నా ఈ దుఃఖం ఎప్పుడు రాలేదు సార్. 20 లక్షలు సార్. ఇదే కాలువ భూమి పోతే పోతుంటే డబ్బులు ఆగం చేసుకోవాలని సార్. ఈ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను సార్. 20 లక్షలు పోయినాయి. ఉన్న పంట పోయింది సార్. ఏమి మళ్ళీ అసలు ఆశనే లేదు సార్. తల్లి, పెద్దమ్మ, ఎలా ఉంది మీ గ్రామంలో పరిస్థితి? ఇప్పుడు కోలుకుంటున్నారా? కోలుకున్న తర్వాత ఎవరైనా అధికారులు వస్తున్నారా? ఎలా ఉందమ్మా? ఏముంది నాయన, వస్తారు చూస్తారు పోతారు నాయన. ఏం ధైర్యం చెప్పట్లేదు మాకు. వస్తారు చూసిపోతారు నాయన. ఏం ధైర్యం రావట్లేదు. ధైర్యం చెప్పి మరి ఏదైనా మేము వండుకో తినాలంటే వాళ్ళు వీళ్ళు ఇంకో ఊరోళ్ళు వాళ్ళు తెచ్చి పెడతారు నాయన. తింటున్నాం కానీ ఇక అన్నీ ఏం లేదు. ఏం వండుకొని తినాలన్నా ఏం లేవు. ఇంట్లో గ్యాసులు లేవు, ఏం లేవు. అన్నీ కొట్టుకొని పోయినాయి. కట్టుబట్టలతోటి ఉన్నాం నాయన. చూడండి, ఎక్కడ పట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ ఇంట్లోకి ఏదైనా సపోర్ట్ తీసుకొని లోపల రావాలంటే ఏది కూలుతుందో తెలియకుండా ఉంది. కారణంగా ఇక్కడున్న ప్రజలు లోపల ఉండాలా బయట ఉండాలా కూడా తెలియని పరిస్థితి ఉంది. దాని కారణంగానే అనేక మందికి షెల్టర్ కల్పించడం జరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్క చోట గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ 50 ఇండ్లతో ఈ గ్రామం ఏర్పాటైంది. ఇటు చూడండి, ఈ జేసీబీ పనిచేస్తూ ఉంది, ఈ భూమిని చదును చేస్తూ ఉంది. ఇదేదో గుంట పడితే చదును చేస్తున్నది కాదు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, రేకుల ఇండ్లు. ఇక్కడ నిర్మాణం చేపట్టుకొని దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ వరద తాకిడి ఎక్కువై ఇల్లు మొత్తం కూలిపోయింది. కూలిపోవడంతో ఇల్లు మొత్తం ధ్వంసమైపోవడంతో ఆ ఇల్లు పనికి రాదని చెప్పేసి రేకుల వరకు తీసుకొని పాతాయనం వేస్తున్నాం ఆ రేకులని. ఆ ఇంటిని మొత్తాన్ని చదును చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గ్రామంలో ఎవరిని కదిలించినా కానీ
కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఎవరిని కదిలించే పరిస్థితి కూడా లేదు. గ్రామంలో ఇటు సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతో కూడా మనం మాట్లాడదాం. గ్రామంలో సహాయక చర్యలు చేపడుతున్నారు కదా, ఎప్పటి నుంచి చేపడుతున్నారు, ఎలాంటి సహాయం అందిస్తున్నారు? గత వారం రోజులుగా కూడా ఆదివారం రోజు వర్షం ఉంది, వీళ్ళని సోమవారం రోజు రెస్క్యూ చేయడం జరిగింది. అప్పటి నుంచి రాకపోకలు ముందు అక్కడి నుంచి రోడ్డు చిన్న ట్రాక్టర్లు ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి వస్తున్నాము. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి కూడా ఇవాళ 3వ రోజు పారిశుధ్య పనుల విషయంలో మాత్రం మేము ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ మండలం నుంచి కూడా వీటిని మేము పారిశుధ్య పనులు ముఖ్యంగా చేపట్టాము. ఇక్కడ ఒక 4 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్యాంకర్లు, ఒక 5 ట్రక్కులు పెట్టేసి వేస్టేజ్ ఏదైతే ఉందో తీసుకెళ్లి డంప్ యార్డ్లో పడేస్తున్నాము. అలాగే ఇళ్ళు క్లీనింగ్ చేసుకోవడానికి వాళ్ళకి వాటర్ని కూడా మనం సప్లై చేస్తున్నాము. వాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాతనే వేస్టేజ్ ఏదైతే ఉందో మనం తీసుకెళ్తూ ఉన్నాము. అలాగే రోడ్లెమ్మటి కూడా మొత్తం పారిశుద్ధ్య పనులు బ్లీచింగ్ స్ప్రే చేయించడం, దోమల మందులు నేను ఆల్రెడీ ఫాగింగ్ కూడా చేయించడం జరిగింది. అలాగే కంటిన్యూస్గా ప్లాన్ చేస్తున్నాము. పారిశుద్ధ్యం మళ్ళీ వీళ్ళకి విష జ్వరాలు ఇటువంటివి రాకుండా కూడా ముందస్తు చర్యలుగా కూడా తీసుకుంటున్నాము. పారిశుద్ధ్య పరంగా అయితే మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనడానికి మేము అందరం కూడా ఒక 6 పంచాయత్ సెక్రటరీలు వీళ్ళ నుంచి కూడా అందరినీ తోడ్పాటు తీసుకొని మండలం నుంచి వేరే పంచాయత్ సెక్రటరీలను కూడా ఇక్కడ డిప్యూట్ చేశామండి. ఓకే, గ్రామంలో మొత్తం ఎంతమంది జనాభా ఉంది? ఎన్ని ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి? పాక్షికంగా ఎన్ని దెబ్బతిన్నాయి? ఎలా ఉంది ఊళ్ళో పరిస్థితి? మీ రిపోర్ట్ ఎలా ఉంది? ఇళ్ళు ధ్వంసం గురించి రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు. మొత్తంగా 49 ఇళ్ళు ఉన్నాయండి. ఇక్కడ 49 ఇళ్లలో ఇట్లా డ్యామేజ్ అయ్యి పూర్తిగా పడిపోయినవి ఉన్నవి కూడా ఉన్నాయి, లాస్ అయిపోయి ఉన్నవి. అలా ప్రతి ఇల్లు కూడా మునిగిపోయిందండి. 49కి 49 ఇళ్ళు కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. పూర్తిగా మునిగిపోయిన వాటి వాళ్ళకి ఏ వస్తువు వాడుకోవడానికి వినియోగంగా లేదని చెప్పేసి గ్రామ పంచాయతీ సిబ్బందినే లోపల పేరుకున్న మట్టిని కూడా తీయడానికి మనం ప్రత్యేకంగా సిబ్బందిని ఇస్తున్నాము. వాళ్ళు కూడా సహాయ సహకారాలతో కొంచెం పనికొచ్చే వస్తువుల్ని వాళ్ళు పక్కకి పెట్టుకున్న తర్వాత వేస్టేజ్ వస్తువులు వాళ్ళకి ఇక ఉపయోగపడవు అన్న వాటిని వాళ్ళు మనకి బయటకి ఇస్తున్నారు. మనం ఈ ఇళ్ళన్నిటికి కూడా సర్వే చేశారు. సెక్రటరీ గారు, రెవెన్యూ వాళ్ళు వచ్చేసి సర్వే చేసి వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళు తహసీల్దార్ గారి ద్వారా వాళ్ళు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం చేస్తున్నామండి. ఆ బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు ఎప్పుడు కొనసాగే అవకాశం? ఆర్ఎండ్బి వాళ్ళు చేస్తున్నారు. కొంత ఇప్పుడు మనకు కావాలంటే పంచాయతీ నుంచి 2 ట్రాక్టర్లు కూడా పెట్టి ఉన్న చిప్స్ అవి పక్కన ఉన్న వాటిని తీసి రోడ్ని అయితే లెవెల్ చేస్తున్నారు. ముందు తాత్కాలికంగా రావడానికైతే రవాణాకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. వీళ్ళ గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన నిర్మించిన ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా కూలిపోవటం జరిగింది. కూలిపోయిన తర్వాత రాకపోకలు పూర్తిగా స్తంభించటంతో వీళ్ళు మొత్తం కనెక్టివిటీ తెగిపోయింది. ఈ ఊళ్ళో చూడండి, అతను ఆటో డ్రైవరు, ఆటో తోలుకొని బతికే వ్యక్తి. ఆటో పరిస్థితి ఎలా ఉంది అనేది చూడండి. దీన్ని ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఈడ రేకులు అని పారి గొడవలు, ఈ రేకుల చెట్టు ఉంది, అన్నీ కొట్టుకొని పోయినాయి. బియ్యం పోయినాయి, వడ్లు పోయినాయి, కింట బియ్యం పోయినాయి, పుట్టాడు వడ్లు పోయినాయి, 10 సార్లు మేకలు ఉన్నాయి అయిపోయినాయి, మళ్ళా కోళ్ళు పోయినాయి 10 సార్లు, అన్నీ పోయినాయి. తోలుకొని బతికేవాళ్ళు కదా, ఆటో ఎటు పోయింది? ఎటు నుంచి వచ్చింది? అల్లది ఆటో, ఇది మాది కాదులే కానీ ఆటో అల్లది. అల్ల నుంచి ఇట్లా కొట్టుకొని వచ్చింది మా ఇంటికి. ఎవరిదో తెలియదు, అల్లది కానీ మాది కాదు ఇది ఆటో. అట్లా కాదమ్మా, ఈ ఆటో వరదలో కొట్టుకొని కొట్టుకొచ్చింది, తెలియదు. చూసారా, ఈ ఆటో వరదలో కొట్టుకొని వచ్చిందంట. ఈ గ్రామస్తులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిదో తెలియదు. ఈ ఆటో వరదలో కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగిందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరు దీని ఓనర్లో తెలియదు. వరదలో కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగింది అని చెప్పేసి ఇక్కడున్న ఇండ్లకు సంబంధించిన యజమానులు చెప్తా ఉన్నారు. ఈ ఆటో లాంటిది కొట్టుకొని వచ్చిందంటే మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థమవుతా ఉంది. దీంతో పాటుగా ఈ గ్రామంలో రాకాసి తండ పక్కనే ఒక క్వారీ ఉంది. ఆ క్వారీకి సంబంధించి ఆ క్వారీ హైట్లో ఉంటుంది. ఆ క్వారీ దగ్గరకు వెళ్ళి అందరూ తలదాచుకున్నామని చెప్పేసి అంటున్నారు. ఈ చుట్టుపక్కల అదే క్వారీలు ఉన్నాయి, కొండ లాంటి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడే తలదాచుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా దెబ్బతిన్నది. దాని కారణంగా ప్రజలు ఉదయం నుంచి శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. ఇల్లు ఎలా ఉందమ్మా మీది? ఇల్లు సార్ ఒక క్షమాలు లేవు సార్, ఇల్లు డ్యామేజ్ వచ్చింది సార్. ఆ రూమ్ కొద్దిగా కూలిపోయింది సార్, తేడా వచ్చింది సార్. ఇక్కడ ఉండాలంటే మాకు భయంగా ఉంది. మాకు ఈడ చెప్పి చేస్తారేమో అని భయంగా ఉంది. ఈడ కరెంట్ ఇస్తారు, మరి నీరు పోస్తారు. మీరు ఉండాలంటే మాకు మేము ఉండలేము సార్. మేము ఇంత తొందరగా అయినా దూరంగా 10 బస్తాల వడ్లు పోయినాయి సార్, 10 సార్లు కోళ్ళు పోయినాయి సార్, 3 సార్లు మేకలు కూడా పోయినాయి సార్, బరిగొడ్లు కూడా పోయినాయి సార్. మాది
3 సార్లు పోయినాయి సార్ మాది. అసలు ఒక్క క్షమాలు సార్, అసలు ఒక్క క్షమాలు గ్యాస్ కూడా పోయింది. అసలు ఉన్న బట్టల మీద ఉన్నాం సార్, మా బట్టలు కూడా లేవు మాకు సరిగా, మాకు ఏం లేవు సార్. దయచేసి మాకు దూరంగా అయినా పంపండి సార్, ఇక్కడ ఉండలేము సార్, మేము ఇక్కడ అసలు ఉండలేము సార్, మేము ఇక్కడ అసలు. మున్నేరు ఈరోజు తమ పరిస్థితి బాగుంది అని చెప్పే పరిస్థితి లేదు, బాగుంది కాదు కొన్ని రోజుల్లో కోలుకుంటాము అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఒక్కటే రోదన. వాళ్ళు అసలు ఎలా ఏడవాలో ఎవరికి చెప్పుకోవాలో తమ బాధ ఎలా వెళ్ళగక్కాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈరోజు వాళ్ళ కష్టాలు అది పగవడికి కూడా రావద్దు అన్నట్టుగా ఉన్నాయి. గ్రామం చూశారు కదా, గ్రామం మొత్తం కూడా ఒక వల్లకాడులా తయారైంది. దాని కారణంగా ప్రజలు తమ బంధువులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, కనెక్టివిటీ కూడా తెగిపోవడంతో అనేక సందర్భాల్లో ఇక్కడ వరదలు వచ్చాయి కానీ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఏం పేరు తల్లి నీ పేరు? వరద వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా ఇక్కడ? ఈడ నేను బడిలా ఉన్నాను ఆయన, వరద వచ్చినప్పుడు బడిలా ఉన్నాం, 10 మంది ఉన్నాం ఆడ, ముసలోళ్ళు. ఏమేమి కొట్టుకొని పోయినాయి మీ ఇంట్లో నుంచి? మా ఇంట్లో నుంచి జొన్నలు, బియ్యము, మళ్ళీ చెనక్కాయ, ఒక 20 కోళ్ళు అన్ని పోయిన గుడ్డలు. ఈ కట్టుబట్టతోనే వెళ్ళిపోయినా నేను. మీది ఈ ఊరేనా? ఈ ఊరేనా ఆయన. ఈ ఊర్లో ఇలాంటి వరద ఎప్పుడైనా చూసినావమ్మా? చూసినా అయ్యా, చూసినా. నేను ఓసితనం అట్లా పోయింది, మళ్ళా ఇప్పుడు వచ్చింది 2 దమ్ములు ఇప్పుడు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటారు లోపల? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాకా 2 కొడుకులు ఈడనే ఉన్నారు, 2 కొడుకులు 2 బిడ్డలు. బిడ్డ కూడా ఇక్కడనే ఉంది నా కాడ, కానీ కొడుకు 2 ఉన్నారు. ఇగో ఈ ఇల్లు నా కొడుకుది, పెద్ద కొడుకుది. ఈ ఇల్లు చిన్న కొడుకుది. ఇగో ఈ రేకుల చెడ్డి నాది. మరే మొత్తం కూలిపోయింది. ఇగో దీని మీదనే ఉంటాను, రాత్రి కూడా దీని మీదనే పండుకుంటాను. మరి తినటానికి మంచినీళ్ళ లేదు, ఏమీ లేదు, తినటానికి లేదు. నాకు అసలు పోయినాయి, అది కట్టుబట్టతోనే బయటికి వెళ్ళినా నేను, అసలు పోయినాయి. కానీ తాగటానికి ఇగో ఇంట్లో ఉన్నది 2 బిందెలు ఉన్నాయి, అబద్ధం ఆడను. 2 బిందెలు చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి, కానీ కడం అన్నీ పోయినాయి, బయట ఉన్నాయి అన్నీ పోయినాయి. బియ్యం కానివ్వండి, మిర్చి, ప్రతి పంట కూడా నీళ్ళల్లో పారిపోయింది, మొత్తం నీళ్ళల్లో పారింది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇండని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బాగా ఆస్తి నష్టం వాటిల్లిన వాళ్లకు, అటు గేదెలు, పశువులు, అటు వ్యవసాయ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఆ క్రమంలో అనేక చోట్ల నాట్లు వేశారు. నాట్లు వేసిన చోట ఆ నాట్లల్లో వరదలో ఇసుక మేట వేయటంతో ఆ వరి కూడా పనికొచ్చే పరిస్థితి కనపడటం లేదు. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే వరి నారు కానివ్వండి, మిర్చి నారు, ప్రతిదీ వాణిజ్య పంట, ఏమీ పంటలు లేవు, అటు ఇండ్లు లేవు, పన్నులకు వెళ్ళాలంటే పని కూడా లేని పరిస్థితి ఉంది. మీ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వరద వచ్చింది కదా, ఎంత ఎఫెక్ట్ అయింది, ఎలా నడుస్తుంది మీ జీవితం? చావు చివరికి దగ్గర పోయి రిటర్న్ వచ్చింది. మినిమం ఒక రైతు కంటికి చేనులో పంటలు లేవు, ఇంట్లో చూస్తే ధాన్యం లేదు. తక్షణమే గవర్నమెంట్ సాయం చేయాలి, ఇది తండని ఎక్కడి నుంచి వేరే చోట్ల మార్చాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్గా మేము కోరుకుంటున్నాం. మరి దారుణం, ఒక రైతు కంటికి 10 లక్షల నష్టం దాగా ఇండ్లలో చూస్తే, అటు చేనుల పంటలు చూస్తే రైతు కంటికి 10 లక్షల నష్టం జరిగింది. భూములు వర్రెలు కోసిపోయినాయి, పంటలు పోయినాయి, వర్రెలు అయినాయి. వాటికి సాగు చేయడానికి కూడా ఈ చిల్లి రూపాయలు లేకుండా రైతుకి మరీ దారుణమైన పరిస్థితి. రైతు అంత కూలీ రైతులకి చాలా ఘోరమైన పరిస్థితి. ఉన్న ఒడ్లు కూడా అన్నీ తడిసిపోయినాయి. గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని ఏదైనా సాయం కోరుతున్నాం గవర్నమెంట్ ద్వారా అని. ఇదే అంటే గ్రామాల్లో ఏదైతే తడిసిన వడ్లు ఉన్నాయో ఆ వడ్లని ఆరబెట్టుకోవడం కోసం రోడ్లపైన ఈ టార్పలిన్లు వేసి టార్పలిన్ల పైన ఈ వడ్లను ఆరబెడతా ఉన్నారు. ఈ వడ్లన్నీ కూడా పూర్తిగా తడిచిపోయిన వడ్లు. ఈ మొక్క వస్తే పనికొచ్చే పరిస్థితి ఉండదు, ఈ మొక్క రాకపోతేనే ఇవి బతుకుతాయి, లేకపోతే వీటి పరిస్థితి కూడా
బాలేదు. పెద్ద ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ ఊర్లో? 50 సంవత్సరాల నుంచి అన్నాడు ఇంత ఏరి ఇంటికి రాలేదు. ఇదివరకు 2 సార్లు వచ్చింది కానీ అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయింది, వెనక పోయింది. నీళ్ళు కూడా అక్కడ దాకా వచ్చింది, వెనక మళ్ళీపోయింది. కానీ ఏడంత ఘోరం మాకు ఎన్నడూ జరగలేదండి. ఇవాళ బాగా ఘోరం జరిగింది. అసలు మొత్తం ఒక 20-10 లక్షల ఘోరం జరిగింది మాకు. భూములు బనికి రాకుండా అయినాయి, ఇళ్ళ నీళ్ళు అక్కడ దాకా పోయినాయి. బియ్యం బస్తాలన్నీ తడిచి బయటకు పోయినాయి. బియ్యం బస్తాలు ఒకటి లేవు. ఇంత చెమ్ముడు సర్వలు అన్నీ కొట్టకపోయినాయి. వంట గదిలో మొత్తం వేస్తే ఒక ఇల్లే అవతల ఇల్లు కొట్టకపోయింది. ఇక్కడ 16 రేకులు అయితే రేకులు మొత్తం వెళ్ళిపోయినాయి బయటికి. ఒక్కటి కూడా అసలు ఆధారం కూడా అయిపోయింది సార్ మాకు. మేము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి అయినా మాకు ఎట్లా బయటికి గవర్నమెంట్ ఒక సాయం చేస్తే అటు బయటికి వెళ్ళడానికి మేము శుద్ధిగా ఉన్నాం సారు. ఓకే, ఇప్పుడు విజువల్స్లో ఒక ఇల్లు చూపిస్తాను మీకు. ఇది ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఏదైతే కనపడుతుందో, ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఇంటికి సంబంధించి ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు ఇంటికి వచ్చింది, రిసెప్షన్ అయింది. రిసెప్షన్ అయిన నైట్ నుంచి వర్షం మొదలైంది. రిసెప్షన్ అయిన నైట్ నుంచి మొదలైన వర్షం ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు. ఇంటి చుట్టుపక్కల ఉన్న గోడలన్నీ కూలిపోవడం జరిగింది. ప్రతిదీ కొత్తగా తీసుకొచ్చిన సామాన్లు, పెళ్లి కూతురు ద్వారా వచ్చిన సామాగ్రి మొత్తం తడిచిపోయింది. ఇంట్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు వాళ్ళు ఎక్కడైతే వీళ్లకు స్కూల్లో షెల్టర్ ఇచ్చారో షెల్టర్లో ఉండే పరిస్థితి ఉంది. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి కూతురు సామాను మొత్తం తడిచిపోయి కొత్త బట్టలు నీళ్లలో కొట్టుకొని పోవడం జరిగింది. ఈ పరుపు ప్రతిదీ ఇప్పుడు ఏది చూసినా మార్కెట్లో విపరీతమైన కాస్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ కొట్టుకొని పోవటం కారణంగా వాళ్ళు ఎంత బాధ ఉంటుంది. పెళ్ళైన రెండో రోజే ఇలాంటి పరిస్థితి వచ్చింది. పెళ్లి చేయాలి అనే క్రమంలో వాళ్ళు ఇంటి చుట్టూ గోడ నిర్మించుకున్నారు, పెయింట్ వేసుకున్నారు. ఇల్లు మొత్తం మునిగిపోయింది. దాని కారణంగా వీళ్ళు ఇంట్లో పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి కూడా లేదు. ఎలా ఉంది బ్రదర్ ఇక్కడ? మా బ్రదర్, మా తమ్ముడే పెళ్లి. మీ పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు? మా బ్రదర్ని పంపించేసాం. చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు నీళ్ళు వచ్చేసరికి మేము బయట గుట్టల మీద వెళ్ళిపోయాం. చిన్న పిల్లలతో ఎత్తుకొని పాపని తీసుకొని వెళ్ళిపోయాం అందరం. వాళ్ళని ఇక మాతో పాటు ఇబ్బంది పడుతున్నారు. కొత్త పెళ్లి జంట ఎందుకు మాతోనే ఇబ్బంది పడాలని మేమే బయటకు పంపించేసినాం మా చుట్టాలింటికి. ఇక వాళ్ళు ఇంటి దగ్గర ఉండట్లేదు, ఇక ఉండలేకపోతున్నారు. ఇక మాకే జాలి వేసి కొత్త పెళ్లి జంటను ఉంచాలని అనుకున్నాం. ఇంటిని చూడేశారు కదా, ఇంట్లో తీసుకొని వచ్చిన సామాన్ అంతా కూడా కొట్టుకొని పోయింది, మొత్తం మునిగిపోయింది. మునిగిపోవటం కారణంగా ఇటు విద్యుత్ సప్లై కూడా లేకుండా పోయింది. కొత్త ఇంటిని ఇలా ముంచేసింది. ఇప్పుడు ఇవన్నీ బయటికి పోతే చూడొచ్చు, ఏదైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉందో ఈ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా ఇరిగిపోయింది. కొత్త పెళ్లి కూతురికి ఇచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ ఇది మునిగిపోయింది. ఇది నీళ్ళల్లో నుంచి మళ్ళీ వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఎవరెవరైతే పెళ్లి కూతురికి గిఫ్ట్లు ఇచ్చారో ఎంత గోల్డ్ పోయింది? 15 తులాల గోల్డ్ పోయిందండి. దేంట్లో పెట్టావు గోల్డ్? ఈ బీరువాతో సహా బయట పెట్టేసాం. ఈ రూమ్ లో ఉన్నది, ఈ తలుపు లేచిపోయిందండి, ఇట్లే వచ్చేసింది. ముందు రోజు 30వ తారీఖు రిసెప్షన్ జరిగింది. 1వ తారీఖు ఎయిర్ వచ్చింది. ఆ రోజు ఎర్లీ మార్నింగే 3కి వెళ్ళిపోయాం గుట్టలకి. ఈ సామాన్లన్నీ బయటనే మునిగిపోయాయి. అన్ని బీరువా తాళాలు మొత్తం పగిలిపోయినాయి. మొత్తం అందులో గోల్డ్ పోయినాయి. ఒక 10,000 దాకా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు పోయినాయి. ఆ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. ప్రతి ఒక్క ఐటమ్స్ లేవండి, మొత్తం ఖరాబ్ అయినాయి, ఆగమైపోయినాయి మొత్తం. అంటే ఈ గ్రామస్తులు ఎక్కువగా ఖమ్మం, తిరుమలాయపాలెం, కూసుమంచి సమీప మండలాలతో పాటుగా ఖమ్మం నగరానికి కూడా వచ్చి అక్కడ కూలి పనులకు వెళ్తారు. సుతారి పనులు కానివ్వండి, మార్బుల్ పనులు, ఇలా రకరకాల పనులకు వెళ్తారు. లేదా ఇక్కడ ఉన్న మహిళలందరూ చుట్టుపక్కల వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. చిన్న రైతులు ఇక్కడ ఉంటారు. రైతులందరూ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అటు పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు, అటు కూలి పనికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళ మధ్యలో కనెక్టివిటీ ఉన్న ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ దాని కనెక్టివిటీ కోసం అని చెప్పేసి మొరం పోశారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నుంచి అయితే నడిచే వీలుంది. కానీ ఈ ఇళ్ళు మొత్తం మునిగిపోవడం కారణంగా దీనికి విద్యుత్ సప్లై ఇచ్చేందుకు ఇక్కడ విద్యుత్ శాఖ సిద్ధమవుతుంది. కానీ విద్యుత్ సప్లై స్టార్ట్ అయిన తర్వాత ఇండ్ల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎన్ని చోట్ల షాక్ సర్క్యూట్ అవుతుంది అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే అన్ని స్విచ్ బోర్డులలోకి నీళ్లు పోయినాయి. అనేక ఎలక్ట్రానిక్ సామాన్, టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఇవన్నీ కూడా మోటార్లలోకి నీళ్లు పోవడం కారణంగా అవన్నీ కూడా పాడైపోవడం జరిగింది. దీనికి ఒకవేళ
ఈ యొక్క విద్యుత్ సప్లై ఇస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియాల్సి ఉంది. కానీ గ్రామాన్ని భారీ స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది మొత్తంగా రాకాసి తండలో ఉన్న పరిస్థితి.